మిడిల్ క్లాస్ న్యూ సెలబ్రేషన్స్ జనవరి 1 ప్రతి నెల 1 తారీఖు వస్తే ఇలానే ఉంటుందండి. చూడండి మా ఇంట్లో ఎలా ఉంటదో. అంట్లు తోమడానికొచ్చాను. అంట్లు సబ్బయిపోయింది. ఇల్లు తుడవడానికొచ్చాను. ఇల్లు తుడిచి లిక్విడ్ అయిపోయింది. సరే స్నానం చేయడానికొచ్చానా సోప్ ఇంతే ఉంది. ఓకే. స్నానానికి ముందు వాష్‌రూమ్ కడిగేద్దాం అనుకుంటే, వాష్‌రూమ్ కడిగే లిక్విడ్ కూడా అయిపోయింది. ఎండింగ్ వచ్చేసింది ఇంకా ఎంత ఒక 20 ఎంఎల్ అలా ఉంటది అంతే. సర్లే బట్టలు ఉతికేద్దాం ముందు అనేసి బట్టల దగ్గరికి నానబెడదాం అనేసి సర్ఫ్ అయిపోయింది. ఇలా ఉండిద్దనమాట. సరే ఇక పాలాయన కాడికి వచ్చేటప్పటికి పాలాయన వచ్చి మేడం 1 తారీఖు పాలు డబ్బులు ఇస్తారా అనేసి అడిగాడు. సరే 2 డేస్ ఆగండి ఇస్తానని చెప్పాను. అదొకటేనా చూడండి ఇక టీ పెట్టుకుందాం అని చెప్పి వెళ్తే టీ బాక్స్‌లో పంచదార లేదు. ఇంకా టీ పొడి కూడా ఎండింగ్ వచ్చేసింది. ఇదే కాదండి ప్రతిది కూడా ఇలానే ఉంటాయి మిడిల్ క్లాస్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఈఎంఐ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, బస్ ఫీజులు కట్టాలి, ఇంకా పాలోడికి పాల డబ్బులు ఇవ్వాలి, ఇంటి రెంటు, పార్లర్ రెంటు, పవర్ బిల్స్ అక్కడ బిల్లు, ఇక్కడ బిల్లు, పవర్ బిల్లు. అంతేకాకుండా అమ్మో ట్యూషన్ ఫీజు ఇన్ని ఉన్నాయి కట్టేటివి. 1 తారీఖు వస్తే ఈ ఆలోచనతోటి తెల్లారిపోయిందండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది కదా! ఏమీ మారదండి లైఫ్ అనేది. మన వయసు తగ్గిపోతుంది అంతే. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తాం ఉన్న దాంట్లోనే సర్దుకొని వర్క్ చేసుకుంటూ సంతోషంగా మర్చిపోయి ఇలా దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం. ఓం నమః శివాయ.